ఈ రోజున క్రైస్తవ సమాజంలో చూస్తే ఆన్లైన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత చాలామంది దాన్ని మంచికి ఉపయోగించుకున్నారు. బట్ సర్టెన్ సెట్ ఆఫ్ పీపుల్ నేమ్ కాలింగ్, పేర్లు పెట్టి పిలవడం, తద్వారా జనాల్ని కొంచెం ఎమోషనలైజ్ చేయడం, కొంతమంది దాన్ని డ్రమెటికల్గా పీపుల్కి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోవడం చాలా గలిబిలి క్రైస్తవ్యంలో జరుగుతూ ఉంది. ద క్వశ్చన్ ఫ్రమ్ హర్ ఈజ్ ఇట్ బిబిలికల్? బైబిల్ దాన్ని సమర్థిస్తుందా అన్న క్వశ్చన్ వచ్చింది. సో యా, హౌ మచ్ ఇట్ ఈస్ ట్రూ, ఎంతవరకు అది నిజం? సో బ్రదర్ రాళ్లతో కుట్టించడం కోసం రెడీ అయ్యారు. పర్వాలేదు. సో ఐ థింక్ ఇట్ వాజ్ ఇయర్ 2000, 2000లో నేను ఇక్కడ నుంచి మిషనరీగా నార్త్ ఇండియా వెళ్ళాను. ఉత్తర భారతదేశం వెళ్ళి అక్కడ ఒక 11 సంవత్సరాలు పరిచయం చేశాను. అక్కడే పెళ్లి చేసుకున్నాను. దానికి ముందు నేను 97, 98 ప్రాంతాల్లో నేను రక్షింపబడ్డాను. ఇక్కడ హైదరాబాద్లో నేను ఐ గేవ్ మై హార్ట్ టు ద లార్డ్. దానికి ముందు నేను గ్రౌండ్లో కూర్చునేవాడిని. అప్పుడు బాగా నాకు గంజాయి అలవాటు, గంజాయి ఇలాంటివన్నీ ఎక్కువగా అలవాటు. గ్రౌండ్లో కూర్చుని మేమందరం గంజాయి తాగుతూ ఉంటే ఆ గ్రౌండ్కు ఒకరోజు ఒక పెద్ద ఆయన వచ్చాడు. క్రిస్టియన్. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు క్రిస్టియన్ మీటింగ్స్ అంటే. నాకు చాలా అస్సలు ఇష్టం ఉండేది కాదు, జోలికి కూడా వెళ్ళాను కాదు. ఆయన ఆ రోజుల్లో అంటే 95, 94, 96 ఆ రోజుల్లో పేర్లు పెట్టి పిలవటం మొదలుపెట్టాడు. ఆయన చెన్నైకి సంబంధించిన ఆయన్ని చూసి చాలామంది అదే చేయటం మొదలుపెట్టారు. బైబిల్లో కూడా అలాంటివి ఉంటే బాగుండేది. నేను చదివిన బైబిల్లో నాకు కనబడలేదు.